నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తేమ శాతంలో సేవా కేంద్రం వద్ద ఎంత రీడింగ్ వస్తే మిల్లు వద్ద కూడా అంతే రీడింగ్ రావాలని, కానీ దానిలో మార్పు ఉంటే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఎం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా జిల్లా గంగూరులో రైతు సేవా కేంద్రాన్ని సీఎం చంద్రబాబు, మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా సేవా కేంద్రంలో ఓ రైతుతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. రైతు నుంచి ధాన్యం ఎలా సేకరిస్తారో సీఎంకు సేవా కేంద్రం సిబ్బంది చూపించారు. ధాన్యం తానెలా అమ్ముతున్నది సీఎం చంద్రబాబుకు రైతు ఆకునూరి సాంబశివరావు వివరించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది పంట చాలా పండిందని రైతు వెల్లడించారు. మిషన్ కోత వలన 5-6 వేల ఎకరానికి ఈ ఏడాది కలిసి వచ్చిందని రైతు తెలిపారు. దీనికి దిగుబడి పెరగటం కూడా కారణమని రైతు సాంబశివరావు తెలిపారు. గడ్డిని బయోఫ్యూయల్ ప్లాంట్లు వాళ్ళు తీసుకుంటే మాత్రం మరొక 5,000 వరకు వస్తుందని రైతు తెలిపాడు. గతంలో మనుషులు కోస్తే ఎకరానికి 6,000, కోతకి మరొక 6,000 రూపాయలు కుప్ప వేయటానికి అయ్యేదని రైతు తెలిపారు. తోలకానికి మరొక 3,000 ఖర్చు అయ్యేదని అన్నారు. ఈ లెక్కన అన్ని కలుపుకొని మనుషుల ద్వారా వ్యవసాయం చేస్తే 25,000 రూపాయల దాకా ఖర్చు అవుతుందని చెప్పారు. ధాన్యం డబ్బుల్లో కోత లేదు, డబ్బులు కరెక్ట్ గానే వస్తున్నాయని చెప్పారు. ఇప్పుడు ఉన్న వ్యవస్థ బాగానే పనిచేస్తుందని అన్నారు. కోత మిషన్లు బయట నుంచి వస్తున్నాయని వివరించారు. ఇప్పుడు 110 కట్టలు ఇప్పుడు ఈ రోజు ముందు ఎన్ని కట్టలు అంతకుముందు 400 కట్టల దగ్గర తోలామండి. 400 ఎకరా 35 బస్తాలు కడిగాయి. 35 బస్తాలు 35 బస్తాలు కడిగాయి. మామూలుగా ఎంత వచ్చేది? ఇది ఇదివరకు అంటే 30 లోపు అయ్యండి. 28 25 అయ్యాయి. కోత మిషన్ ఖర్చు కూడా ఎక్కువ అయ్యేది. ఎకరానికి 2 గంటలు పట్టేది. ఈ 7 గంటతో అయిపోయింది. చేతి నిలబడి ఉండే పంట కూడా నీరడు మీద ఎక్కువ. నీరడు 25, 28, 30 లోపు అయింది. ఇప్పుడు 35, 36 కూడా ఉంది కొంతమందికి. నాకు 35 అయింది యావరేజ్ మీద. యావరేజ్ 35 వచ్చింది. 35. మెషిన్ వల్ల ఎంత లాభం వచ్చింది? మిషన్ వల్ల గంట 2 గంటలు కోసిందండి నీరుడు పడిపోతే. ఇప్పుడు గంట కోసింది, గంటకి 3,000. అయితే దాంట్లో కలిసి వచ్చింది, దీంట్లో కలిసి వచ్చింది. ఈ సంవత్సరం మట్టికి నీరుడు మీద ఒక 5-6 నెలలు కలిసి వచ్చినట్టే. కలిసి వచ్చింది. కలిసి వచ్చింది. ఎకరాకా లేకుంటే మొత్తం? ఎకరానికి 5,000 కలిసి వచ్చింది. ఎకరానికి 5,000 కలిసి వచ్చింది. అంటే మనకు దిగుబడి ఎక్కువ వచ్చింది. దిగుబడి ఎక్కువ వచ్చిందండి. నీరుడు 25, 28 నీరుడు. మిషన్ కోత ఎకరా 2 గంటలు పట్టింది. పడిపోయింది. 7 పళ్ళ నిలబడి ఉండే గంటలు అయిపోయింది. గంట 3,000. ఇంత మునుపు కూడా నువ్వు మిషన్తోనే కట్ చేసి? మిషన్తోనండి. 15 సంవత్సరాలు పడి మిషన్తోనే కట్ చేసి. మిషన్తోనే. ఆ గడ్డి ఏం చేస్తున్నావు? ఆ గడ్డి మామిడిగా మెను జల్లి మోడు కొట్టేస్తున్నాం. అక్కడే తగలబెడుతున్నారా? లేదండి, మెను జల్లేసాం, మోడు కొట్టాం. దానివల్ల అదే మల్చింగ్ అయిపోతుంది. మామూలుగా ఈ ఎండకు పొట్లు పోయిద్దండి. పొట్లు పోతే దుక్కిలో కలిసిపోయిద్ది. మామూలుగా చేనుకు బలం కూడా. ఇప్పుడు దానివల్ల మీకు లాభమా, లేకపోతే అది వేరే వాళ్ళు తీసుకుంటే ఇస్తారా? మీరు వేరే వాళ్ళు ఎకరాకు 5,000 వస్తుంది, అప్పుడు చేయగలుగుతారా? ఇప్పుడు ఇక్కడ తీసుకోవట్లేదండి. ఇక్కడ లేదు. ఇప్పుడు ఒకవేళ కానీ బయోఫ్యూయల్ ప్లాంట్ వస్తే ఒక 5 ఎకరాకు 5,000 అదనంగా వస్తుంది. అది లాభమా, ఇది లాభమా నీకు? మామూలుగా బయట అమ్ముకుంటే మంచిదే. కొనుగోళ్ళు ఉంటే, కొనపోతే ఇదే లాభం. ఓకే, కొనుగోళ్ళు ఉంటే 5,000 అయితే బెటర్. కొనుగోళ్ళు ఉంటే అమ్ముకుంటాం. కొనేవాళ్ళు లేరు కాబట్టి మామూలుగా విత్తనాలు జల్లిసి 3 కూడా మొలకొచ్చేసింది. బాగా జాయిన్ ఉంది. 6 ఆకుల మీద ఉంది. ఓకే, గడ్డి వస్తుంది అండ్ స్టబుల్ ఉంటుంది సార్. అంటే పైన ఉండేటువంటి గడ్డి వచ్చేస్తుంది కదా సార్. గడ్డి అనేటువంటిది స్టబుల్ కూడా తమకు చెప్పిన దానికి బ్రికెట్స్కి దీనికి మనం స్టబుల్ వాడడానికి కూడా స్కోప్ ఉంది సార్. అంటే స్టబుల్ అంటే కింద స్టబుల్ కింద 3 ఉంటుంది సార్. పైన వచ్చినటువంటి దాంట్లో కూడా మామూలు గడ్డి వస్తుంది సార్. అవును, గడ్డి వస్తుంది. గడ్డి బయోఫ్యూల్కి వెళ్తుంది. కింద నుండి అది పొలంలో కుళ్ళిపోతుంది కదా. కుప్పాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా మారుస్తామని నారా భువనేశ్వరి తెలిపారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రంలో ఇండస్ట్రీలు భయపడి అన్ని వెనక్కి వెళ్లిపోయాయని, చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఇప్పుడిప్పుడే పరిశ్రమలు వస్తున్నాయని నారా భువనేశ్వరి తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో 4 రోజుల పర్యటనలో భాగంగా 2వ రోజు శుక్రవారం ఆమె పర్యటన కొనసాగుతూ ఉంది. వనగట్టపల్లిలో రచ్చబండ వద్ద మహిళలతో నారా భువనేశ్వరి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లతో పేదలకు అన్నం పెడుతున్నామని, పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని, కుప్పాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా మారుస్తామని నారా భువనేశ్వరి తెలియజేశారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రంలో ఇండస్ట్రీలు భయపడి అన్ని వెనక్కి వెళ్లిపోయాయని తెలిపారు. చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఇప్పుడిప్పుడే పరిశ్రమలన్నీ వస్తున్నాయని నారా భువనేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, నిరుపేద కుటుంబాలకు, విద్యార్థులకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఆర్థికంగా సహాయ సహకారం అందిస్తున్నామని తెలిపారు. మీరు నిలవాలని, మీకు ఒక స్థాయి గౌరవం
దక్కాలని ఆయన ఇట్లా డ్వాక్రా మహిళా గ్రూప్ ముందుకు తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన తర్వాత మీలో ప్రతి ఒక్క మహిళ అర్థం చేసుకుని ఆయన ఏ ఆలోచనతో ఈ సంఘాలని ముందుకు తీసుకొచ్చారో మీరందరూ అర్థం చేసుకుని పొదుపు చేసుకుని ఇట్లా ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎల్లిప్ అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆ ఎల్లిప్ సంస్థ అసోసియేషన్ ఫార్ లేడీస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే అది కూడా మహిళల కోసం స్థాపించారు ఆయన. అది ఇప్పుడు చాలామంది మెంబర్షిప్గా ఉన్నారు, దాంట్లో తీసుకున్నారు. అదే కాకుండా అది ఒక యూనియన్ లాగా తయారు చేసి దాంట్లో ఏ మహిళ అయినా ఇప్పుడు కామన్ మీకు ఎట్లా చెప్పాలంటే ఇట్ ఈస్ మీరు అక్కడ ఒక మెషిన్ పెడతారు అనుకోండి, అది ఒక్క యూనియన్కి కాదు, అది ఎవరైనా మీలో అవసరమైనప్పుడు అది వెళ్ళి వాడుకుని అన్ని గంటలు మీరు డబ్బు కట్టేసి అది కూడా తక్కువ డబ్బుతోనే మీరు కట్టేసి మీ వ్యాపారంలో ఏది కావాలో అది మీరు అక్కడ తయారు చేసి మీరు తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు. అట్లాంటి ఎల్లిప్ సంస్థ ఇక్కడ ఈ కుప్పంకి తీసుకొస్తున్నారు. తర్వాత ఈ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం 3 వాటర్ ట్యాంకులు, ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్లు ఏర్పాట్లుతో పాటు బోర్లు కూడా వేస్తున్నారు. అదే కాకుండా మీ అందరికీ ఒకటి చెప్పాలి, హంగ్రీ నివా ప్రాజెక్ట్ అది జూలై కల్లా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. దాంతో నాకు తెలుసు మీ అందరికీ మీరు దూరంగా వెళ్ళక్కర్లేదు, మీ ఇంటికే నీళ్లు వచ్చేటట్టు ఆయన తప్పకుండా చేస్తారు. అదే కాకుండా ఇవాళ మాట్లాడేటప్పుడు ఇంకొకటి చెప్పారు, నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ప్రజల కోసం అది తీసుకొస్తున్నారు గనక. పార్వతీపురం మన్యం మక్కువ మండలం బాగుజోలలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. బాగుజోల సిరివర గ్రామాల మధ్య 9 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేశారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎన్నికల్లో గిరిజన గ్రామాల అభివృద్ధికి ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని తెలిపారు. గడిచిన 5 ఏళ్ల పాలనలో ఈ ప్రాంతాల అభివృద్ధి గురించి పట్టించుకోలేదని చెప్పారు. 500 కోట్లు పెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టారు, కానీ 9 కోట్లతో ఈ రోడ్డు నిర్మించలేకపోయారని తెలియజేశారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన సుమారు 25,000 కోట్ల రూపాయలు ఏమయ్యాయో తెలియదని తెలియజేశారు. 2017లో జనసేన పోరాట యాత్రలు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు గిరిజనుల కష్టాలు చూశానని చెప్పారు. ఇక్కడికి నేను కేవలం రోడ్ల కోసమే రాలేదు, మీ కష్టాలు బాధలు తెలియాలి, యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి, అంటే ఎలాంటి నైపుణ్యం మీకు కావాలి అనేవి తెలుసుకోవాలి. ఇది నేను 5 సంవత్సరాల తర్వాత కోసం చెప్పట్ల, వచ్చే సంవత్సరం లోపు ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నట్లు పవన్ తెలిపారు. మీరు చూడండి, 5 సంవత్సరాల పాలనలో మీకు రోడ్లు వేయలేకపోయారు, కానీ మేము వచ్చి డబ్బులు లేకపోయినా మన వెనకబడ్డ జిల్లాల కోసం 700 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే వాటిని ఖర్చు పెట్టలేదు, దారి మళ్లించేశారు. ఋషికొండ ప్యాలెస్ కి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, కానీ ఇక్కడ 9 కోట్లతోటి రోడ్లు వేయలేకపోయారు. నేను ఈ రోజున దీన్ని ఆధారం చేసుకుని ఒకటే చెప్తా ఉన్నాను. ముఖ్యంగా గిరిజన వర్గ ప్రజలందరికీ, మన్యం ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ నేను మీకు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాయకత్వం నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం తరపున మనకున్న మంత్రివర్గ సహచరులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరి తరపున నేను మాటిస్తున్నాను. మీకోసం అహిర్నిశలో ఎండనక వాననక పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఇందాక కలెక్టర్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. ఇది పైకి మనం ఎంతవరకు వెళ్తాం ఆగుదామంటే ఒకటే మాట చెప్పాను కలెక్టర్ గారికి.
1 కిలోమీటర్ నడిస్తే కానీ సాధక బాధలు తెలియవు నాకు, కనీసం నేను నడవాలి నేను. అలాంటిది నలుగురు డోలీ పట్టుకొని ఒక గర్భిణీ స్త్రీని పట్టుకొని ఎంత ఇబ్బంది పడతారో బాధ నాకు తెలియాలంటే ముందు నేను నడవాలి, నేను నడుస్తాను దీనికని చెప్పాను. తిరుమల వెంకటేశ్వర స్వామికి నేను కొండెక్కా. ఆయన్ని ఒకటే కోరుకున్నా, నన్ను కష్టాలు తీర్చమని, ప్రజల కష్టాలు తీర్చమని నేను ఆయన కోరి కొండెక్కాను. ఈ రోజున నేను మన కొండెక్కా, మన కష్టాలు తీర్చమని. నా పక్కనే ఉన్న పంచాయతీరాజ్ కమిషనర్ గారికి కూడా, అడిషనల్ జాయింట్ సెక్రటరీ వారికి కూడా ఒకటే చెప్పాను, జీవితంలో ఎన్ని వైఫల్యాలు ఎదురైనా రాజీ పడకుండా ముందుకు సాగిపోవాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఓటమే విజయానికి తొలిమెట్టు అని, ఆ స్ఫూర్తితోనే మంగళగిరిలో భారీ విజయం సాధించినట్లు చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో నిర్మలా కళాశాలలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో లోకేష్ పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి కేక్ కట్ చేశారు. ఏపీ అభివృద్ధి పదంలో నడిపించేందుకు భావితరాలు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. Came and met me, it reminded me of my school days. I did my junior college, 11th and 12th grade in Little Flower Junior College, and I remember the celebrations that we had there. Christmas is about love. It's about kindness and compassion. It's also about sharing what we have. Jesus has taught all of us to live in peace and harmony with each other. And this is something that all of us have to remember. All of us together need to strive to make the communities, the societies that we live in, more peaceful and tolerant. Christmas is about giving back to people who are also less fortunate. I started my journey in Mangalgiri in 2019. I lost in 2019. But I truly believe that I should again succeed where I lost. Why am I sharing this with you here? In our journey of our life, we will have many failures coming our way, but that should not deter us. There is a saying, failure is a stepping stone for success. And I believe I am an example standing in front of you. God has His own way. He designs His own challenges for us. I truly believe that He tests us again and again. And all of us should take a failure straight on its head and work hard to ensure that we deliver in what we believe. And I also believe that God has given us a lot of strength for each one of us sitting here. There's nothing about me, myself. We should all think about our families. We should think about our communities. If we all come together, we can do substantive change in society. I see a lot of youngsters here today. When I was your age, I used to also complain about things that should improve. It could be in society, it could be at home. But all of us should be the change agents, and that is very, very important. You know, John F. Kennedy in his inauguration speech said, don't ask what the country can do for you, but what you can do for the country. It's very, very important that we all think of it from that perspective. All of us have that strength in us, all of us have that energy in us.
శుక్రవారం ఉదయం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని ప్రారంభమైన కౌన్సిల్ సమావేశం ప్రారంభం నుంచే రసాబసాగా మారింది. గుంటూరు 3 వంతెనల వద్ద నిర్మాణం కారణంగా ట్రాఫిక్ మళ్లించాలని, ఈ నేపథ్యంలో 60 ఏళ్ల క్రితం నిర్మించిన శంకర్ విలాస్ బ్రిడ్జిపై తీవ్రంగా ట్రాఫిక్ ఏర్పడుతుందని ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలియజేశారు. ఎలాంటి ప్రత్యామ్నాయ రోడ్డు మార్గం చూపకుండా 3 వంతెనల రోడ్డుని నిలుపుదల చేయడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారని తెలిపారు. నగరపాలక సంస్థ అధికారులు ఎందుకు ముందుకు ఆలోచన చేయడం లేదో చెప్పాలని అన్నారు. ఇదే క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు, టీడీపీ జనసేన పార్టీలకు చెందిన కార్పొరేటర్లకు మధ్య వివాదం చోటు చేసుకుంది. సిగ్నల్స్ ని ఏర్పాటు చేస్తేనే వీళ్ళకి ఒక అథారిటీ ఇస్తాము అన్నది కూడా ఒక వన్ ఆఫ్ ద నిబంధన అని చెప్పడం జరిగింది. అయితే కొన్ని చోట్ల ఫార్చునేట్లీ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి, కొన్ని సిగ్నల్స్ పనిచేయని తీరు కనపడుతుంది. దానికి కూడా మొన్న ట్రాఫిక్ రివ్యూలో కూడా నేను తెలుసుకోవడం జరిగింది. దాని మీద కూడా దృష్టి పెట్టి చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. అయితే ట్రాఫిక్ సిఐ వారు ఈ ఆటోమేటెడ్ లైసెన్స్ ప్లేట్ రికగ్నిషన్ అంటే ALPR అనే ఒక స్ట్రాంగ్ కెమెరాస్ ని ఈ హోర్డింగ్స్ పెట్టుకునే వాళ్ళకి అసైన్ చేస్తే బాగుంటుంది. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి బటన్ లేకుండా ఉంటుంది. కాబట్టి దీనికి మీరు శాంక్షన్ చేయండి, ఈ యొక్క నామ్ ని తీసుకురండి అని చెప్పి కోరుతూ ఒక లెటర్ కార్పొరేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అని తెలిసింది. దానికి వారు ఇచ్చిన పర్మిషన్ ఏంటి, దానికి తీసుకున్న యాక్షన్ ఏంటి, ఇలాగా ఇనాక్టివ్ గా ఉన్న కెమెరాస్ వల్ల ఏదో బుద్ధ విగ్రహాల్లాగా అక్కడ అన్నిటికీ వేలాడుతూ ఉన్న ఈ కెమెరాస్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది, ఈ హోర్డింగ్స్ కి ఇచ్చిన పర్మిషన్స్ లో భాగంగా ఏమేమి ఇచ్చారు, ఎంతెంత కలెక్ట్ చేస్తున్నారు, అండ్ ఎవరైనా అదర్ పీపుల్ దీనికి యాడ్ చేసుకోవాలంటే వారి దగ్గర నుంచి ఒక ప్రిస్క్రైబ్డ్ అమౌంట్ ఇంతే కలెక్ట్ చేయాలి అనే విధి విధానం ఉందా? గుంటూరు నగరంలో కొత్తపేట భగత్ సింగ్ సెంటర్ వద్ద అఖిల భారత విద్యార్థి సమైక్య AASF ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 3,580 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని ఉరితాలతో నిరసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా AASF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న విద్యా దీవెన, వసతి దీవెన, MTF, RTF మార్చినది కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించడంలో అలసత్వం వహిస్తుంది. అందువలన విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి విద్యా సంస్థల యాజమాన్యాల వద్ద గురవుతూ ఉన్నారు. ఇప్పటికే విద్యా సంవత్సరం పూర్తి చేసుకుని ఫీజులు చెల్లించలేక కళాశాలల్లోనే సర్టిఫికెట్లు ఉంచి ఉన్నత విద్య చదవలేక మరొక పనికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారు. ఆ మేరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం యాజమాన్యుల వద్ద 7 లక్షల విద్యార్థుల సర్టిఫికెట్లు ఉన్నాయి. యాజమాన్యుల దగ్గర సర్టిఫికెట్లు ఉండటం ఎవరికి ప్రయోజనం? మరొక పక్కన ప్రభుత్వం యాజమాన్యులందరికీ పూర్తిగా చెల్లిస్తాం, విద్యార్థులకు అడ్మిషన్ సమయంలో, పరీక్షల సమయంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పెట్టకూడదు అనే స్పష్టమైన ఆదేశాలు లేకపోవడం వలన విద్యార్థుల వద్ద నుంచే పేరు మోసిన కళాశాలలో ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం వీటన్నిటిని చూస్తూ ఉన్నారు తప్ప కార్యాచరణ సిద్ధం కావటం లేదని ఈ సందర్భంగా మండిపడ్డారు. డిగ్రీ విద్యార్థులకు హామీ ఇచ్చి ఎలక్షన్స్ ముందు యువగళం పాదయాత్ర 4 లక్షల హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు పండుగ చేసుకున్నారు తప్ప ఈ రాష్ట్రంలో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు ఏ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఏ విద్యార్థికి ఈరోజు AASF మేము స్టూడెంట్గా అడుగుతూ ఉన్నాం. నారా లోకేష్ గారు మీ సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవక ముందు మీరు యువగళం పాదయాత్రలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నేను 3,500 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తామని చెప్పని అధికారంలోకి వచ్చారు. కానీ కనీసం ఒక్క సమీక్షలో ఒక సమీక్ష కార్యక్రమం నిర్వహించలేదు. కేవలం ట్విట్టర్లో ట్వీట్లు చేస్తూ ఉన్నారు. విద్యార్థులారా మీరు త్వరలో మంచి వార్తలు వినబోతా ఉన్నారు, మీ డబ్బులు పడతా ఉన్నాయని చెప్పని ఈరోజు మీరు చెప్తా ఉన్నారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది విద్యార్థులకి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు లేక వారి చేతి సర్టిఫికేట్లు అయ్యా మహాప్రభు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సర్టిఫికేట్ లేని విద్యార్థులకి ఈరోజు మీరు ఉద్యోగం ఇస్తారని చెప్పని AASF స్టూడెంట్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మీరు చెప్పారు గతంలో అనేక మంది విద్యార్థులకి ఈ జగన్ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది, రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు. ఆ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల చేతి సర్టిఫికేట్ అందట్లేదు. సర్టిఫికేట్ లేకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులకి ఈరోజు భారం అయిపోయి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఉద్యోగాలు లేవని చెప్పని సాక్షాత్తు మీ నోటితో చెప్పారు. కానీ ఇప్పుడు కనీసం దాని మీద ఒక్క రూపాయి కూడా స్పందించకుండా ఖచ్చితంగా ఈరోజు విద్యార్థులు మోసం చేస్తూ ఉన్నారు. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు తక్షణమే 3,500 కోట్ల రూపాయలు విడుదల చేయకపోతే మాత్రం జనవరి 10వ డెడ్లైన్ దగ్గర డిగ్రీ, పీజీ అలాగే బీటెక్ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్లు పెండింగ్లో ఉన్నాయి, విడుదల చేయాలని చెప్పేసి ఇంతమంది విద్యార్థులతో కార్యక్రమం నిర్వహిస్తున్నాము. 2,100 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్, 1,480 కోట్ల రూపాయలు వసతి దీవెన. గత ప్రభుత్వం 5 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న రియంబర్స్మెంట్ ఇప్పుడు ప్రభుత్వం మారినా కానీ ఇప్పుడు ప్రభుత్వం కూడా పట్టించుకోవడం అనేది సిగ్గుచేటుగా భావించాలి.
డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు పీజీ విద్యకి వెళ్ళాలన్నా లేదు పీజీ పూర్తి చేసుకున్న విద్యార్థులు జాబ్కి వెళ్ళాలన్నా సర్టిఫికేట్లు లేక 9 లక్షల మంది విద్యార్థులు లాస్ట్ అకాడమిక్ ఇయర్కి విద్యను పూర్తి చేసుకుంటే 3 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ యొక్క పూజీ ఖర్చులు సొంతం కట్టుకొని వాళ్ళ యొక్క విద్యను వాళ్ళ యొక్క సర్టిఫికేట్లను తీసుకొని వెళ్తున్నారు. అయితే మిగతా విద్యార్థులందరూ పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులు వాళ్ళ యొక్క ఫీజులు కట్టుకోలేక సర్టిఫికేట్లను వాళ్ళ యొక్క కాలేజీల్లోనే వదిలేసుకున్న పరిస్థితిని చూస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల తరపున నిలబడి విద్యార్థులకు న్యాయం చేయాల్సింది పోయి మేము చేస్తాము అని చెప్పేసి ట్విట్టర్లో ట్వీట్ చేశారు మన విద్యాశాఖ మంత్రి. చేస్తాము చూస్తాము అని అంటున్నారే కానీ పట్టించుకొని విద్యార్థుల తరపున నిలబడుతున్న దిశగా లేదు ఈ ప్రభుత్వం. కాబట్టి వెంటనే పీజీ డిగ్రీ బీటెక్ విద్యార్థులు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఈరోజు గుంటూరు కొత్తపేటలోని భగత్ సింగ్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 70% మంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఎవరైతే పీజీ చదువుతున్న విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలో చదువుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేశారు. జీవో నంబర్ 77 తీసుకొచ్చి కేవలం విద్యార్థులకి అన్యాయం చేసే విధంగా జీవో నంబర్ 77 తీసుకొచ్చారు. కాబట్టి తక్షణమే జీవో నంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులు కూడా స్కాలర్షిప్ అలానే ఫీజు రియంబర్స్మెంట్. రేపు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు నగర డిప్యూటీ మేయర్ వైసీపీ నగర అధ్యక్షులు తాడికొండ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వనమ్మ బాలవచ్చుడు బాబు డైమండ్ బాబు తెలిపారు. శుక్రవారం ఉదయం నగరంలోని మల్లికార్జునరావుపేటలో గల సెయింట్ ఆన్స్ అందుల పాఠశాలలో వైసీపీ గుంటూరు యూత్ మాజీ ప్రెసిడెంట్ ఎలికా శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులకి బుక్స్ పండ్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో నగర తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి షేక్ నూరి ఫాతిమా పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మీ అందరికీ ఇటువంటి కార్యక్రమం చేసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి సెయింట్ ఆన్స్ సిస్టర్స్ యాజమాన్యానికి అలానే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గుంటూరు నగరం కొత్తపేటలోని ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ పార్ట్నర్లు డాక్టర్ కడియాల శిల్పా సింధూర, డాక్టర్ వీర్నాల ప్రత్యూష్ హాజ్రీ వైద్యులకి వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సమస్త మానవాళికి శాంతి సమాధానాన్ని బోధించిన యేసు క్రీస్తు చూపిన బాటను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ పంతగాని యోహన్ మాట్లాడుతూ ప్రేమ సేవ కరుణ అనే విధానాలని పరమావధిగా యేసుక్రీస్తు సమస్త మానవాళి కోసం చేసిన త్యాగం వెలకట్టలేనిదని చెప్పారు. ఆయన చూపిన బాటలో పయనిస్తూ ప్రపంచ శాంతి సమాధానాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ వేడుకలలో ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ పి పృథ్వీ, డాక్టర్ ఎంవి హారిక మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరపున ప్రపంచవ్యాప్తంగా అందరి ప్రజలకు కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ ఈవినింగ్ టైంలో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మా హాస్పిటల్ నందు జరుగుచున్నవండి. ఇందులో వైద్యులు, వైద్య సిబ్బంది, పేషెంట్స్ మరియు అటెండర్స్ మరియు పాస్టర్ గారైన సుధీర్ గారు అందరూ పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ జరుగుచున్నవి. దీని సందర్భంగా అందరికీ కూడా విషెస్ తెలియజేస్తున్నాం. అందరు వైద్య బృందం అందరం కలిసి మీకు అందరికీ విషెస్ తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ హాస్పిటల్లో అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయి అని చెప్పి అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ గైనిక్, పల్మనాలజీ, ఆర్థో, ఈఎన్టీ, జనరల్ సర్జరీ, డయాలసిస్, ఐసీయూ, వెంటిలేటర్ కేర్ అన్ని రకాల సదుపాయాలు అతి తక్కువ ధరలోనే ప్రజలకు అందజేయబడుతున్నాయి. నాణ్యమైన క్వాలిటీతోటి, మంచి వైద్యంతో, తక్కువ ధరతోటి ఇక్కడ అన్ని రకాల వైద్య బృందం అందరూ ముందు అడుగుతో జనాలకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా చాలా చక్కగా ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసి అందరు పేషెంట్స్ని సంతృప్తిగా ఇంటికి పంపిస్తున్నాం. తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.